వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను బోనా. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని 18 రెండవ వార్డులో శ్రీనగర్ కాలనీ పార్కులో గ్రామ సభ నిర్వహించారు. కౌన్సిలర్లు జమాల్పూర్ సంతోషిబాయి బచ్చలో ప్రజల అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల మెరుగుదలపై చర్చించి 99 రోజుల యాక్షన్ ప్లాన్ను ప్రజల ముందుంచారు. శుభ్రత, తాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, దోమల నివారణ వంటి సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరిస్తామని కౌన్సిలర్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. Laying of CC road from Pedi Mahesh house to Sanjeev Reddy house. 10 లక్షలు రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. అట్టి వాటి పరిధిలో సేవ తయారీ వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. శ్రమిస్తున్న ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సమక్షక బాధ్యతలు, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నాం. ఉప ఎన్నికల, పంచాయతీ ఎన్నికల, మున్సిపల్ ఎన్నికల వరుస విజయాలతో ప్రజాపాలన మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలను మా బాధ్యతలను మరింత పెంచాం. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితంలో స్పష్టమైన మార్పు తేవాలన్నదే మన సంకల్పం. ఆ ఉద్దేశంతో ప్రజల పాలన, ప్రగతి పాలన పేరుతో ఈ కార్యక్రమం ప్రారంభించారు.